మా అధినాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే నడుచుకోవాలి. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కూడా హింసకు తావు లేకుండా జరగాలని చెప్పిన ఒక గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్న మేము ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేయము. చట్టాన్ని కాపాడే ఏ సంస్థను కూడా మేము కాపాడుకుంటాం. కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారి మీద 7 కేసులు పెట్టిండ్రు, మీరు హరీష్ రావు గారి మీద 6 కేసులు పెట్టిండ్రు, మా అందరి మీద కూడా కేసులు పెట్టిండ్రు. గురుకుల పాటలో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి, 54 మంది చచ్చిపోయినరు అని చెప్పి మేము ఆ స్థితిగతులను పరిశీలించకపోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు, ట్రెస్పాస్ కేసులు పెట్టిండ్రు. మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఆ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయాన్ని మేము ఈరోజు క్యాంపు కార్యాలయం ముద్రణిస్తాం, దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి లైవ్ కెమెరాలు పెట్టి పైకెక్కి ఆ క్యాంపు కార్యాలయం బోర్డు చించేసిండ్రు. ఆయన కూడా వాళ్ళని పట్టుకోలేదు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటనలన్నీ కూడా పోలీసుల మీద విశ్వాసం కోల్పోయే విధంగా మరి చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి పోలీసు అధికారులందరూ కూడా. ఏది కూడా ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తారు, ఇంకోసారి ఒక పార్టీని గెలిపిస్తారు ప్రజలు. కానీ పోలీస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్, రాజ్యాంగం ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మీరు రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి దయచేసి. ఈరోజు మీరు నిజంగా డ్యూటీ చేసి ఉంటే ఇన్ని నేరాలు జరుగుండేవి కాదు. సైబర్ క్రైమ్ 50% పెరుగుండేది కాదు. మీరు ఆ సైబర్ క్రైమ్స్ వెళ్ళినంత కూడా బీఆర్ఎస్ నాయకుల మీద పెడతా ఉన్నారు. మేము నిన్న కరీంనగర్లో ఒక హాస్పిటల్లో 40 నిమిషాలు కరెంటు పోయిందంటే ఆ సమాచారం ఇచ్చినోడిని తీసుకొచ్చి వాన్ ఫోన్ గుంజుకోపోతున్నారు. అసలు కరెంట్ ఎందుకు పోయిందో ఆలోచించాలి కదా. కరెంట్ ఎందుకు పోయింది, జనరేటర్ ఎందుకు పనిచేయలేదు, ఏమైందని ఆలోచించకుండా ఆ సమాచారం ఇచ్చినోడిని ఫోన్ గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇదేనా మీకు నేర్పించింది రేవంత్ రెడ్డి గారు? అందుకొరకు మరి ఈరోజు తెలంగాణలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతల పరిస్థితి వీళ్ళు చూపించినంత అందంగా అయితే లేదు. మా కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి మర్డర్ అయ్యి దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది, ఇంతవరకు నిందితులు దొరకలేదు. తల్లిదండ్రులు వచ్చి డైరెక్ట్గా డీజీపీ గారిని కలిసినా కూడా న్యాయం జరగలేదు. ఏ విధంగా ఇది గొప్ప పోలీస్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మీకు అవార్డులు వచ్చినాయని చెప్పుకున్నారు, మంచిదే, సంతోషం. కానీ ఈ అవార్డులు మా మీద దాడి చేసినందుకే వచ్చినాయి మీకు ఈ అవార్డులు. కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండ్రు. అసలు కరప్షన్ లేదురా బాబు అంటే ఏసీబీ కేసు పెట్టిండ్రు. మీ పాలనంతా కూడా 12 లీకులు, 24 అక్రమ కేసులు, 48 అక్రమ అరెస్టులు. అసలు లగచర్లలో రైతులు ఏం పాపం చేసిండ్రండి? వాళ్ళని తీసుకుపోయి దాదాపు 40 మందిని 40 రోజులు పెట్టిండ్రు. ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పెట్టిండ్రు. ఆ హీరియా నాయక్ అనే రైతు అయితే నాకు గుండెపోటు వస్తుందయ్యా అని చెప్పి కాళ్ళ ఇళ్ళ పడ్డ కూడా ఆయనకు బేడీలు వేసి తీసుకొచ్చిండ్రు. బేడీలు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి హాస్పిటల్లో కూడా మళ్ళీ ఆ మంచానికి బేడీలు పెట్టిండ్రు. అవసరమా పోలీసు వాళ్ళకి ఇంత దౌర్జన్యం? రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? అన్నదాతలకు మరి ఎంత ఘోరంగా బేడీలు వేస్తారా? ఈ విషయాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా మన కళ్ళ ముందరనే మనకు తెలియకుండా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నిజాలు తెలవనీయకుండా ముఖ్యమంత్రి సైబర్ క్రైమ్ పోలీసులను వాడి తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవకుండా ఒక అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నారు. మీరందరూ కూడా గుర్తించాలి. అందుకొరకే ఈరోజు మేము ఈ గత సంవత్సరం చాలా ఘోరమైన సంవత్సరం, జీవించే హక్కు పోయిన సంవత్సరం, స్వేచ్ఛగా తిరిగే హక్కు పోయిన సంవత్సరం. నేను ఎందుకు చెప్తున్నా స్వేచ్ఛగా తిరిగే హక్కు అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చింది. కానీ నేను పోలీసు అమరవీరుల దినానికి పోతుంటేనే నా ఇంటి ముంగట వచ్చి పోలీసు వాళ్ళు కూర్చొని నన్ను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది షంబీపూర్ రాజు ఇంట్లో అంటే మా ఇంటి ముంగట వచ్చి పోలీసు వాళ్ళు కూర్చున్నారు. మేము పోయి మా బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకుంటామంటే హరీష్ రావు గారింటి ముందు, కేటీఆర్ గారింటి ముందు, మా ఇంట్లో ముందర పోలీసు వాళ్ళని పెట్టినారు. మాకు హక్కు ఇక్కడ ఉన్నది అంటే రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం మాకు జీవించే హక్కు లేదా? లగచర్ల రైతులకు ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళ భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకునే హక్కు లేదా? నిన్న మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు అక్కడ లోకల్ ఎమ్మెల్యే 300 ఎకరాలు బరాబర్ గుంజుకుంటాం బిడ్డ అని చెప్పి ఎస్సీలను బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళకు భూములు చేసుకునే హక్కు లేదా? రాజ్యాంగం వాళ్ళకు భూములు ఇవ్వలేదా? ప్రభుత్వమే ఇచ్చింది కదా అసైన్డ్ భూములు. 300 ఎకరాలు గుంజుకుంటాం, మీరు చచ్చినట్టు ఇవ్వాల్సిందని చెప్పి డాగు పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. పోలీసులు
రాజ్య హింసకు ప్రేరేపిస్తూ ఉన్నారు. రాజ్య హింసలో కాంగ్రెస్ పాలనలో ఈ రాజ్య హింస అయితే జరుగుతున్నదో ఆ రాజ్య హింసలో భాగస్వాములు అవుతున్నారు పోలీసులు, కీలక భూమిక వహిస్తున్నారు. నేను పోలీసులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగాన్ని కాపాడండి, చట్ట ప్రకారం పనిచేయండి. 2025 సంవత్సరంలోనైనా కానిస్టేబుల్ జీవితాలు కాపాడండి, హోంగార్డుల జీతాలు పెంచండి, వాళ్ళకు టీఏలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, ఆత్మహత్యలు తగ్గించే ప్రయత్నం చేయండి, శిక్షణను మరింత మెరుగుపరచండి, వాళ్ళ జీవన సౌకర్యాలు మంచిగా చేయండి, ప్రజలను గౌరవించండి, దుర్భాషలు ఆడకండి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే పైరవీలు లేకుండానే ఎఫ్ఐఆర్లు చేయండి, ఏకపక్షంగా వ్యవహరించకండి. ముఖ్యమంత్రి బూతులు మాట్లాడితే ఆయన మీద కూడా సోమోటు ఎఫ్ఐఆర్ చేయండి. షాద్నగర్ ఎమ్మెల్యే ఏ విధంగా అయితే బూతులు మాట్లాడిండో ఆయన తర్వాత క్షమాపణ చెప్పించండు కాక తర్వాత క్లోజ్ చేయండి. ఆయన క్షమాపణ చెప్పిండని క్లోజ్ చేయండి, కానీ ముందైతే మాట్లాడిండు ఆయన. మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు మీరు చేస్తేనే మీకు విశ్వసనీయత పెరుగుతుంది, లేకపోతే మీ మీద ఎవరు పట్టించుకుంటారు? అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసుకాల్సిన అవసరం లేదు కదా, 2 మెతుకులు పిసికితే చాలు. అందుకొరకు 2025 సంవత్సరంలోనైనా తెలంగాణ పోలీసు వ్యవస్థ గత వైభవం అంటే కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే గొప్పగా పనిచేసిందో ఆ విధంగా పనిచేయాలని, ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాలని. అల్లర్లు అంటే జైనూరులో ఏ విధంగా అయితే మత కల్లోలాలు జరిగినాయో అదేవిధంగా జనవాడలో ప్రార్థనా మందిరాలను ఏ విధంగా అయితే దాడి చేసిండ్రో రకరకాల కల్లోలాలు జరిగినాయి. అలాంటి అదేవిధంగా సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లి గుడి మీద ఏ విధంగా అయితే దాడి అలాంటివి జరగకుండా శాంతి భద్రతలు భద్రంగా ఉండాలని, పోలీసులు ఏకపక్షంగా ఉండకూడదని, నిష్పక్షపాత వైఖరికి చిరునామాగా తెలంగాణ పోలీసులు కనీసం 2025 మారాలని చెప్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే 2025